హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ట్రిప్కి వెళ్ళేసి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట. మంచిగా న్యూ ఇయర్ ఆ ఇయర్ అంతా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా ఫేమస్ అని వింటాము. కొంతమంది వీసా టెంపుల్ అంటారు. వీసా రావడం కోసం ఆ టెంపుల్కి వెళ్ళి కొన్ని కౌంట్స్ ఉంటాయి. ఆ ప్రదక్షిణలు అంతా చేస్తే కూడా మనకి వీసా వచ్చేస్తుంది, ఫారెన్కి వెళ్తారు అలాగంటారనమాట. ఇంకా మమ్మీ కూడా వెళ్దాము, నేను కూడా చూడలేదని చెప్తే, సో ఇంకా శరత్కి వర్క్ ఫ్రమ్ హోమ్ రానని చెప్పాడు. తనకి ఏదో మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇంక తన ఇంట్లోనే ఉన్నాడు. నేను తమ్ముడు మమ్మీ అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. మేము స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ 1కి క్లోజ్. సో అంతలోపలే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ రావాలి అనుకుంటున్నాం. సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమున్న ఏరియా నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 1.5 hour అలా పడుతుంది. సో ఇంకా ఇదే అనమాట మెయిన్. ఇక్కడ ఆర్చ్ వస్తుంది కదా, అదే చిలుకూరు బాలాజీ టెంపుల్కి మెయిన్ ఆర్చ్. సో దాని లోపల నుంచి వెళ్తుంటే ఇక్కడ మధ్యలో కూడా మనకి ఒక శివుడు టెంపుల్ కనిపించింది స్టార్టింగ్లోనే. సో దీన్ని ఏం దర్శనం చేసుకోలేదు, జస్ట్ చూపించాను అంతే మీకు కూడా. సో గైస్ మనం టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంత జనాలను చూస్తే పార్కింగ్ అంట 4-wheelerకి 2-wheelerకి టెంపుల్ దగ్గర పార్కింగ్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళు మా దగ్గర కూడా 20 or 30 తీసుకున్నారు, మాకైతే గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో టెంపుల్ దగ్గరికి కార్ పార్క్ చేసేసాక మనం వెళ్ళడానికి కొంచెం దూరం అయితే నడవాలన్నమాట బై వాక్. అండ్ ఇక్కడ సైడ్లో చిన్న చిన్న షాప్స్లో ఇలాగన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో గైస్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో సాటర్డే మేము వెళ్ళింది కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఈ వేలో వెళ్తాం అన్నమాట టెంపుల్కి. అండ్ వెళ్ళగానే మనకి సైడ్లో టెంకాయ కొట్టడానికి సపరేట్గా ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చాక ఇదే అనమాట ఫస్ట్ టెంపుల్కి వెళ్ళడం నేనైతే. సో అందరూ అనుకున్నట్టు ఎవరికైనా కూడా డిజైర్స్ ఉంటాయి కదా, లైక్ స్టార్టింగ్ నుంచి ఇయర్ అంతా మనకు మంచిగా జరగాలి, అనుకున్నట్టు అన్నీ కోరికలు నెరవేరాలి అని చెప్పి. సో అలాగా నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నా. దట్టు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే పవర్ఫుల్ అని విన్నాను. సో మీరు చాలామంది ఆల్రెడీ వెళ్ళి విజిట్ చేసి ఉంటారు కదా టెంపుల్కి. ఎంతమంది మీరు అనుకున్నది నెరవేరాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మీరు పక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా క్రౌడ్ చాలా ఉన్నారు. అండ్ అక్కడ వీడియోస్ తీయడానికి కూడా అలా ఉండదు. సో మంచిగా దర్శనం చేసేసుకొని అండ్ దాని తర్వాత బయటకైతే వచ్చేసాము. సో గైస్ దర్శనం అయితే లేట్ ఏం అవ్వలేదన్నమాట. ఒక 1/2 hourలో అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ క్రౌడ్ అంటే మాత్రం చాలా ఉన్నారు. సో ఇంకా నిన్న మ్యాక్స్ వీడియో ట్రై చేశాను కానీ బట్ చెప్పాను కదా ఆల్రెడీ వీడియో తీయకూడదు అని చెప్పి, ఇంకా అందుకని నేనేం షూట్ చేయలేదన్నమాట. ఇంకా బయట రాగానే చూడండి, నాకైతే చిన్నప్పుడు ఏదన్నా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బయట ఉంటాయి కదా షాపింగ్, అదే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, లైక్ చిన్న చిన్న స్టాల్స్ లాగా. బట్ ప్రైజెస్ అయితే హై ఉన్నాయి. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే కొనేస్తారు, బట్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి మేము తీసుకోలేదన్నమాట. ఇవి గాజులు నచ్చింటే ఇవి తీసుకున్నాను అంతే. అండ్ దాని తర్వాత థ్రెడ్స్ అవి ఉంటాయి కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా అవి కొనడం అలవాటు కాబట్టి అవి తీసుకున్నాడు తమ్ముడు.
నెరవేరే పట్టుకుని ఏ అంకుల్ నెరవేరే పట్టుకుని అనిగణం కడుతుంది. యాక్చువల్లీ మేము బయటకు వచ్చేసాము, ఇంకా దర్శనం అంతా అయిపోయి మొత్తం అంతా చూసుకొని, బట్ ఇక్కడ అంకులు ఇట్లా దారాలన్నీ సేల్ చేస్తూ ఉన్నారనమాట. తీసుకోండి, ఇక్కడ ఏదైనా కడితే కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు. సో మనం ఏదైనా కొంచెం బ్లైండ్గా నమ్ముతాం కదా అలాంటివన్నీ అని చెప్పి నేను కూడా మా తమ్ముడు అండ్ ఇద్దరం కలిసి ఒక దారం కొనుక్కొని ఇంకా చెట్టుకైతే కట్టేస్తున్నాం అనమాట. గట్టిగా అనుకున్న మనసులో ఈసారి అండ్ ఏమనుకున్నాను అనేది నెరవేరితే చెప్తాను మీకు కూడా ఫర్దర్గా. అండ్ గాయస్ ఈ టెంపుల్లో ఫస్ట్ టైం మనము 108 టైమ్స్ చుట్టాలన్నమాట. యాక్చువల్లీ అది చేయకూడదు. ఫస్ట్ వచ్చినప్పుడు మనము ఏమనుకుంటామో ఆ కోరిక అనేది దేవుడికి చెప్పేసుకున్నాక దాని తర్వాత అది నెరవేరాక వచ్చి 108 టైమ్స్ చుట్టాలన్నమాట. ఇదే నా దారం. సో గాయస్ ఇదైతే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని విన్నాను, బట్ ఇన్ డీటెయిల్గా నాకు కూడా ఈ టెంపుల్ గురించి ఏం తెలియదు. అది కూడా మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంది, బట్ క్లోజ్ చేశారనమాట. ఇంకా టెంపుల్ అయితే చూసారా మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉంది, ఆఫ్టర్నూన్ వచ్చేటికి క్రౌడ్ ఏం లేదు. ఇంకా మేమైతే చాలా ఆకలిగా ఉంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ టిఫిన్ షాప్ ఉందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ టిఫిన్. ఎవరైనా వెళ్తే పక్కా ట్రై చేయండి. యాక్చువల్లీ ఆ షాప్ తీయలేదు, నేను మర్చిపోయాను. సో ఇంక అక్కడైతే లైట్గా తినేసి అప్పటికే టైం 1 అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ చూసారా ఇవి నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. ఎంతమందికి ఇవి ఇష్టమో అది కూడా షేర్ చేయండి. చిన్నప్పటి నుంచి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా నాకు ఇష్టం అనమాట. సో ఇక్కడ చూసారా ఉసిరికాయలు ఉన్నాయి, అంచినీరు ఎగ్గరిన అవన్నీ కూడా బాగాలేవు, తీసుకుందాం అనుకున్నాను. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అప్పటికి శరత్ కాల్ చేస్తున్నాడు, బికాజ్ వాళ్ళిద్దరిని తనే చూసుకుంటున్నాడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ విస్కీ బునుని. ఆ రోజంతా కొంచెం మంచిగా అనిపించింది. ఎంతమందికి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక కొంచెం రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుందో చెప్పండి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ మన ఛానల్ని ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు చూస్తున్నారు మోస్ట్లీ, అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.